రక్తాన్ని కూడా మనం తినకూడదు. ఎందుకు తినకూడదు? రక్తంలో బ్యాక్టీరియా ఉంటుంది, రక్తంలో వైరస్ ఉంటుంది. అది కాదు సమాధానం. రక్తము దేహమునకు ప్రాణము అని ద్వితీయోపదేశ కాండంలో, లేవి కాండంలోనూ దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కనుక రక్తాన్ని నేల మీద నీళ్ళ వలె పారబోయాలి అని ఉంది. అంటే ప్రభువా, దీని ప్రాణాన్ని నేను గౌరవిస్తున్నాను, ఆహారంగా దీన్ని నేను తింటున్నాను, కానీ దీని ప్రాణాన్ని నేను గౌరవిస్తున్నానని నీళ్ళలాగా పోయాలి అనేదానికి రక్తాన్ని మనం తెలవ తప్ప రక్తంలో బ్యాక్టీరియా ఉంటుంది అని కాదు. దేవుడు దానికి ఇచ్చిన ప్రాణాన్ని మనం గౌరవిస్తున్నాం కనుక రక్తాన్ని నీళ్ళ వలె పారబోస్తున్నాం, కానీ అది చెడ్డదని కాదు. అలాగైతే మనం ఒక జంతువునికి వచ్చినప్పుడు రక్తం అంతా బయటకు వచ్చేస్తుందా? మాంసంలో రక్తం ఉండదా? మొత్తం ఉంటుంది రక్తం అంతా. ఎక్కువ శాతం బయటకు వచ్చేస్తుంది. మిగిలిందంతా ఎక్కడిదక్కడ గడ్డ కట్టుకుని పోతుంది. తింటాంగా. ఇక రక్తమే లేకుండా తినాలంటే 1 కేజీని మనం ల్యాబ్ పంపించాలి. ఊరబెట్టి, నానబెట్టి, రకరకాలు చేసి 1 కేజీ మాంసాన్ని 1 నెల పాటు కడిగి కెమికల్స్తో అప్పుడు తినాలి. రక్తం ఉంటుంది లోపల. ఆ పారబోసినటువంటి రక్తాన్ని కూడా ఎందుకు పారబోసామంటే దేవుణ్ణి గౌరవిస్తూ ఆయన చెప్పాడు కాబట్టి పారబోసాం.